వన్ పీస్ లో లాంగెస్ట్ ఫైట్స్ ఏంటో తెలుసా? ఫస్ట్ వన్ డోరీ వాస్ బ్రోకి. ఈ ఫైట్ అనేది 100 years గా కొనసాగుతా ఉంది. అండ్ దాని ఎందువల్ల వచ్చిందో తెలుసా? ఒక చిన్న పిల్ల పట్టుకున్న బీస్ట్ లో ఏది పెద్దది అన్న దానికి 100 years వార్ చేసుకున్నారు వాళ్ళిద్దరు. అండ్ సెకండ్ అకాయిను వాస్ ఆవోకిజి 10 days. వీళ్ళిద్దరి మధ్య ఫైట్ ఒక ఐలాండ్ స్వరూపమే మార్చేసింది. వీళ్ళిద్దరూ ఫ్లీట్ అడ్మిరల్ పోస్ట్ కి పోటీ పడ్డారు. టెంగోకు ఆవోకిజిని రికమెండ్ చేస్తే అకాయిను మధ్యలో వచ్చి నాకు కూడా కావాలి, స్ట్రెంత్ పరంగా ఎవరు గొప్ప చూసుకుందామని ఇద్దరు ఫైట్ చేసుకున్నారు. అండ్ 10 days. అండ్ ఐలాండ్ సగం గడ్డ కట్టే చలి ఉంటే ఇంకోటి వాటిలో కూడా తీసేసే అంత వేడి ఉంటుంది. మూడోది జాక్ వాస్ మింగ్స్. 5 days వాళ్ళని కొట్టిన, పాయిజన్ పెట్టిన, ఒక పూట ఇనురాశి చేస్తే ఇంకో పూట నెకోమమోషి చేసింది. ఇంకా చివరికి జాక్ ఫ్లామింగోకి గురించి న్యూస్ తెలిసి అటు పక్కకు వెళ్ళిపోతాడు. అండ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ట్విస్ట్, సైజో దోనో ఈ సేఫ్ అనే డైలాగ్, దానికోసమే జాక్ టీమ్ అనేది వాళ్ళని టార్చర్ చేసింది. అండ్ ఫోర్త్ వన్ ఏస్ వర్స్ జింబే. ఇది డ్రా అనుకోవచ్చు, లేకపోతే మీరు ఏస్ గెలిచారు అనుకుంటున్నారా? ఇది కూడా 5 days జరిగింది. ఫిషర్ మ్యాన్ ఐలాండ్ వాళ్ళు వైట్ బ్రీడ్ ని హీరోగా చూస్తున్నాడు. సో వైట్ బ్రీడ్ ని ఛాలెంజ్ చేయడానికి ఏస్ వెళ్ళినప్పుడు జింబే అడ్డుపడతాడు. సో వాళ్ళిద్దరికి ఫైట్ పడుతుంది. 5th ప్లేస్ లో ఉన్నది గెక్కో మోరియా క్రూ వర్సెస్ ఖైదో. ఇది వానోలో జరిగింది. ఇది కూడా 3 complete days జరిగింది. స్టిల్ నాకు ఇప్పటికీ గెక్కో మోరియా ఖైదోతో 3 days చేయగలిగాడంటే నమ్మకం లేదు. ఆ క్రూలో మేబీ కొద్దిగా ఎవరైనా పవర్ఫుల్ అయి ఉండొచ్చా. తనకైతే తన క్రూమేట్స్ మీద లాయాలిటీ అయితే ఉంది. అక్కడ నుంచే రూమా కార్ప్స్ తెస్తాడు. 6th ప్లేస్ లో ఉంది రోజర్ బాస్ వైట్ బ్రైడ్. ఇది కూడా 3 days and 3 nights జరిగింది. బట్ ఇది ఒక ఫ్రెండ్లీ రైవల్రీ ఫైట్, ఎందుకంటే అక్కడ రేలే మార్క్ ను కూడా డిఫీట్ చేయలేకపోతాడు. అండ్ 7th ప్లేస్ లో ఉంది బిగ్ మాంబాస్ ఖైదో. 3 days and 2 nights జరిగింది. బట్ ఐ ఫీల్ ఖైదో ఈజ్ స్ట్రాంగర్ దాన్ బిగ్ మామ్. అండ్ షార్టెస్ట్ ఫైట్ ఏంటో తెలుసు కదా, షాంక్స్ వస్ కిడ్. అబ్జర్వేషన్ హాకీతో కూడా చూసింది తీసేస్తే జస్ట్ 1 blow. అండ్ క్రూ మొత్తం వాళ్ళు ఉండంగానే చనిపోయిన చూసిన క్యారెక్టర్స్ ఎవరో తెలుసా? అందరూ తెలిసిందే, ఫస్ట్ పేరు బ్రూ. తన కళ్ళ ముందే అందరూ చనిపోతారు, తను కూడా చనిపోయాడు. బట్ హీ హ్యాస్ ద యోమి నోమి. బ్రూక్ కనపడటానికి జోక్ కనపడిన ఆ సిచ్యువేషన్ లో 50 సంవత్సరాల దాకా ఉండటం అంటే ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. తన ఫ్లాష్ బ్యాక్స్ లో కూడా చూసాం, తను నిద్రపోయినప్పుడు కళ్ళల కంటూ ఉంటాడు క్రూమేట్స్ ఉన్నట్టు. బట్ లెగవగానే తనకి బ్లాక్ కనపడుతుంది. సో మొత్తం చీకటి. అండ్ పక్క కూడా ఎవరు రారు. అండ్ సెకండ్ వన్ గెక్కో మోరియా. ఇంతకు ముందు చెప్పినట్టుగానే ఖైదోతో ఫైట్ చేసినప్పుడు తన క్రూ మొత్తం నాశనం అయిపోయింది. తను వచ్చిన తర్వాత థ్రిల్లర్ బర్క్ లో సో చనిపోయిన వాళ్ళ షాడోస్ ని క్రూగా చేసుకున్నాడు. థర్డ్ వన్ మార్కో ఫుల్ క్రూ అయితే చనిపోలేదు. బట్ వైట్ బ్రీడ్ చనిపోయిన తర్వాత సో ఒక్కొక్కళ్ళు ఒక్కో దిక్కుకు వెళ్తారు. డిస్బాండ్ అయిపోయారు. డిస్బాండ్ అయిపోయిన తర్వాత కొంతమంది రివెంజ్ కి బ్లాక్ బ్రీడ్ పైనకి వెళ్ళారు. అండ్ వాళ్ళందరూ డెత్ అయినట్టు చూపిలేదు కానీ బట్ డిఫీట్ అయ్యారు. ఎక్కడ ఉన్నారో కూడా తెలియదు. అండ్ మార్కో వైట్ బ్రీడ్ విలేజ్ అయితే కాపాడుతూ ఉన్నారు. అండ్ వన్ పీస్ ఇన్ని ఎపిసోడ్లు కొనసాగిందంటే 2 NPCs వల్లే. ఎన్పిసి అంటే తెలుసు కదా, గేమ్ ఆడే వాళ్ళకి తెలిసే ఉంటుంది, నాట్ ప్లేయబుల్ క్యారెక్టర్. అండ్ యానిమీ స్టార్టింగ్ రోజర్ చనిపోతున్నప్పుడు ఒకళ్ళు అడుగుతారు కదా వన్ పీస్ ఎక్కడ ఉంది అని. అడగపోయి ఉంటే రోజర్ చెప్పే ఛాన్స్ ఉండేది కాదు. అండ్ పైరెట్స్ గ్రేట్ ఎరా స్టార్ట్ అయ్యేది కాదు. అఫ్ కోర్స్ అనుకోవచ్చు వాళ్ళు కాకపోతే ఇంకొకళ్ళు అడిగేవాళ్ళు కదా అని. ఆ ఎన్పిసి అడిగినట్టు అడిగేవాళ్ళు కాదేమో. అండ్ 2 NPC లూఫీ డ్రమ్ ని లాగుతారు కదా స్టార్టింగ్ ఎపిసోడ్, వాళ్ళు లాగపోయింటే లూఫీ అటు నుంచి అటే వెళ్ళిపోయేవాడు జస్ట్ ఫర్ ఫన్. బట్ మాంగాలో అయితే కోబీ తీసుకొస్తాడు. కోబీ ఇస్ నాట్ అన్ NPC. అండ్ ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వీడియోస్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.